ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆదివారం ప్రభు యొక్క పునరుత్థాన దినమందు మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆదివారమున ఆరాధికులముగా సంఘముగా చేరివచ్చి మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పించబద్ధులమై ఉన్నాం. ఆదివారము ప్రభు యొక్క పునరుత్థాన దినము. మన పాపం నిమిత్తమై సిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా కడుగబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడి ఆరాధికులముగా సంఘముగా మనం మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆయనను ప్రేమించి మనం ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా సంఘముగా కూడి వచ్చి ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం, తండ్రిని ఆరాధిస్తున్నాం. రొట్టె విరుచు కూడిక ప్రభువును జ్ఞాపకం చేసుకునే కూడిక కావున ప్రభువును గురించిన తలంపులే రొట్టె విరుచు కూడికలో మనము సంఘానికి అందించాలి. ఆ తలంపుల వెలుగులో మరి ఆరాధికులు ప్రభువును జ్ఞాపకం చేసుకుని హెచ్చించి ఘనపరచాలి. సహాయకరంగా నిర్గమకాండము 26వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 26 36, 37 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 26వ అధ్యాయము 36, 37 వచనాలు. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోత పోయవలెను. అలాగే 36వ అధ్యాయము 37 వచనం 37, 38 చదువుకుందాం. 36వ అధ్యాయము నిర్గమకాండము 37, 38. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపని అయిన అడ్డతలను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. ప్రత్యక్ష గుడారము ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రలో దేవుడు తన సన్నిధిని, తన ప్రసన్నతను, తన తోడును వారితో ఉంచడానికి ఏర్పాటు చేసిన ఒక సాధనం. అది ఒక మొబైల్ వర్షిప్ సెంటర్, అనగా అది సాగే ఒక ప్రత్యక్షపు గుడారం. వారు సాగే కొద్దీ వారితో పాటుగా సాగుతున్న ప్రత్యక్షపు గుడారం. అది ఆరాధన స్థలం. అది దేవుని యొక్క సన్నిధి వారితో ఉండగా వారు అరణ్యంలో దేవుని సంధించడానికి, ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ఏర్పాటు ప్రత్యక్షపు గుడారము. అందులోని ప్రతి వస్తువు, ప్రతి పరికరము, ప్రతి పరిచర్య మన ప్రభువైన యేసుక్రీస్తును సూచించేదిగా ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలోని ప్రతి వస్తువును చూచినప్పుడు అందులో ప్రభువును వారు చూడగలగాలి ఆత్మనేత్రాలతో, అనగా యాజకుడు, ప్రజలు, ప్రధాన యాజకుడు అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందులో ప్రభు ఉన్నాడు. అది మనకు అవన్నీ మనకు ధ్యానాంశాలు. ఆవరణము ద్వారం ఒకటి ఉంది, అలాగే గుడారపు ద్వారం ఒకటి ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక ప్రవేశ ద్వారం, అనగా ప్రవేశం ఉంది. 3 ప్రవేశాలున్నాయి. ఆవరణ ద్వారము, గుడారపు ద్వారము, అలాగే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ద్వారము, దవ్వే. ఆవరణ ద్వారము బయట తిరుగులాడుచున్న ఇశ్రాయేలు జనాంగము ఆ అరణ్యయాత్రలో
వారు దేవుని యొక్క సన్నిధికి తమ అర్పణలు తీసుకోవడానికి ఆవరణ ద్వారము ద్వారా మాత్రమే రావాలి. ఆ ద్వారము, ఆ మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తే అని ఎరిగి ఉన్నాం. నేనే ద్వారమన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి తండ్రి యొద్దకు రాలేడన్నాడు. ఆయనే మార్గము. ఆ చుట్టూ ఉన్న ఆవరణములో ఆ తెరలలో ఎక్కడ లోపలికి వెళ్లేందుకు మార్గం లేదు. ఇదే ఒక్క మార్గం. తదుపరి గుడారము, ద టెంపుల్, ద టాబర్నకిల్ ప్రాపర్. ఆ గుడారము నాకు ద్వారం ఒకటుంది. ఆ గుడారపు ద్వారము, ఆ తర్వాత లోపల అతి పరిశుద్ధ స్థలమును ప్రవేశించడానికి ఒక ద్వారం. ఆవరణ ద్వారము మార్గము అయితే గుడారపు ద్వారము సత్యమును సూచిస్తుంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే మార్గము జీవమును సూచిస్తుంది. ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చినట్లుగా ఆ 3 మార్గాలు, ప్రవేశ ద్వారాలు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియపరుస్తున్నాయి. గుడారపు ద్వారము సత్యమును తెలియపరుస్తుంది. సత్య మార్గము. యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు. ఆ గుడారపు ద్వారము, దాని కొలతలు 15x15 అడుగుల పొడవు వెడల్పులుంది. అనగా స్క్వేర్, చతురస్రాకారంలో ఉంది. అనగా ఏ వైపు చూచినా ఒకే కొలతగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఏ వైపు నుంచి ఎవరు చూసినా, ఏ ప్రక్క నుంచి ఎవరు చూసినా, ఎందరు కొలిచినా, ఎందరు బేరీజు వేసినా, ఎందరు అంచనా వేసినా ఆ కొలత ఒకటే. 15 అడుగులు ఇంటూ 15 అడుగులు. అనగా ఆ యొక్క చతురస్రాకారపు ద్వారము, గుడారపు ద్వారములో ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సత్యమై ఉన్నాడు అనే సంగతిని చూస్తున్నాం. ప్రభువును ఎవరు పరీక్షించినా ఆయనలో సత్యముంది. ఒకే కొలత. కొలతలలో తేడా లేదు. ఆయన సత్యమై ఉన్నాడు. సత్యము ఒకటే. సత్యమును ఆయన లోకానికి బయలుపరిచాడు. పిలాతు అడిగాడు, సత్యమనగా ఏమిటన్నాడు. ఆయన నేనే సత్యమన్నాడు. సత్యమనగా ఏమిటన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే సత్యము. ఎందరు పరీక్షించినా ఆయనలో ఏ పాపమును, ఏ లోపమును కనుగొనలేరు. ఆయన సత్యవంతుడైన దేవుడు, సత్యము అయి ఉన్నాడు. హి ఈజ్ ద ట్రూత్ అనే విషయాన్ని ఆ చచ్చౌకమైన చతురస్రాకార స్క్వేర్ గా ఉన్న ద్వారము తెలియపరుస్తుంది. మరొక విశేషము, అది మూరల లెక్క చూసినట్లయితే 10x10 క్యూబిట్స్ లేక మూరలు. ఒక మూర 1.5 అడుగు, ఆ లెక్కన 15 అడుగులు, 15 అడుగులు. ఆవరణ ద్వారం యొక్క కొలత, విస్తీర్ణము, గుడారపు ద్వారం యొక్క విస్తీర్ణము, ఏరియా, అడ్డతెర యొక్క విస్తీర్ణము, ఇవన్నీ 100 చదరపు మూరలు. స్క్వేర్ క్యూబిట్స్, 100 స్క్వేర్ క్యూబిట్స్. అనగా ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు, పర్ఫెక్ట్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ సూచిస్తుంది. ఈ గుడారపు ద్వారము, ఇది సత్యము, సత్య మార్గము. మన ప్రభువైన యేసుక్రీస్తు సత్యము మార్గము అనగా ద్వారము కాబట్టి ఆయన సత్యమై ఉన్నాడు అనే సంగతిని ఇది తెలియజేస్తుంది. నమ్మకమైన సత్య సాక్షి అని మన ప్రభువైన యేసుక్రీస్తుగా చెప్పబడింది ప్రకటన గ్రంథంలో. మృతుల్లోంచి ఆది సంభూతిగా లేచినవాడు ఆయన.
మనందరి కొరకై శిలువలో మరణించిన వాడు ఆయన. మన పాప శిక్షను భరించిన వాడు ఆయన. మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్మకమైన సత్య సాక్షి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకొచ్చాడు. ఆయన సత్యమై ఉన్నాడు అనే విషయాన్ని ఆ గుడారపు ద్వారము యొక్క కొలతలు చచ్చౌకముగా ఉండే ద్వారము తెలియపరుస్తుంది. అలాగుననే ఆ ద్వారానికి 5 దిమ్మలు నిలుపబడి ఉన్నాయి. అవి ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాయి. ఆవరణపు ద్వారము బయట ఉన్న ఆవరణపు ద్వారము దగ్గర 4 స్తంభములున్నాయి. ఆ 4 స్తంభములు 4 సువార్తలను తెలియపరుస్తుండగా, ఆ సువార్తల వల్ల ఆకర్షించబడిన వారు లోపలికి వచ్చినప్పుడు, ఆ గుడారములో ప్రవేశించడానికి వెళ్తున్నప్పుడు వారికి కనబడేది 5 స్తంభములు. ఆ తెర గురించి మనం ఎరిగి ఉన్నాం. ఆ తెర యొక్క వర్ణములు నీల ధూమ్ర రక్త వర్ణములతో చేయబడిన తెర అది. అందులో మన ప్రభుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూడగలిగాం. ఈ 5 స్తంభములు ఎలా చేయబడ్డాయి మనకు చెప్పబడి ఉంది. ఈ 5 స్తంభములు తుమ్మకర్రతో చేయబడి ఉన్నాయి. అలాగే ఆ తుమ్మకర్రతో చేయబడిన స్తంభముల పైన బంగారు రేకు పొదగబడి ఉంది. 26వ అధ్యాయము 37వ వచనంలో ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. వాటి వంపులు బంగారువి. వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోయవలను. తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొడిగించబడిన దిమ్మలు అవి. ఆ దిమ్మలు ఆ ద్వారమెక్కెత్తు 15 అడుగులు కనుక దిమ్మల ఎత్తు కూడా 15 ఉంటుంది. అవి ఉన్నతంగా ఉన్న దిమ్మలు ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాయి. 5 ధర్మశాస్త్ర గ్రంథాలలో లేఖనాలలో, పాత నిబంధనలో, ప్రవచనాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వము, తుమ్మకర్ర ఆయన మానవత్వాన్ని సూచిస్తుండగా, పైన పొదిగించబడిన బంగారు రేకు ఆయన దైవత్వాన్ని సూచిస్తుండగా, ఆయన దైవ నరుడు, దైవ మానవుడు, దైవముగా ఉండి దేవుడుగా ఉన్నవాడు మానవుడుగా వచ్చినాడు అనే విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథములలో అనగా పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రవక్తలు వారు వివరించినట్లుగా ఆ దిమ్మలు మనకు తెలియపరుస్తున్నాయి. యేసుక్రీస్తు యొక్క మానవత్వము, ఆయన దైవత్వము మనం చూస్తున్నాం. ఆ దిమ్మలలో దాగి ఉన్న సత్యము, ఆ సత్యమంతుడైన యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుడు, ఆయన మానవుడు. అది ఆయనను గురించిన సత్యము. The truth about the Lord is God and is man at the same time. ఒకే సమయంలో ఆయన దేవుడు, మానవుడుగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడుగా ఉన్నాడు. సగం మానవుడు, సగం దేవుడు కాడు. లేక మానవత్వము, దైవత్వము మిళితమైంది కాదు, మిక్చర్ కాదు ఆయన. సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. మానవత్వాన్ని సంపూర్ణంగా కనుపరిచాడు. దైవత్వాన్ని సంపూర్ణంగా కనుపరిచాడు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు. ఆ విషయాన్ని 5 స్తంభాలు, దిమ్మెలు, స్తంభములు తెలియపరుస్తున్నాయి. ధర్మశాస్త్రము, మోషే, ప్రవక్తలు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నరుడుగా జన్మిస్తాడు అని, ఆయన రక్తమాంసంలో పాలివాడవుతాడని, ఆయన కన్య గర్భంలో జన్మిస్తాడని, ఆయన దేవుని కుమారుడని, సర్వోన్నతులకు దేవుని కుమారుడని విషయాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు, పాత నిబంధనల లేఖనాలు అవి మనకు తెలియపరుస్తున్నాయి. ఆ స్తంభములు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని, దైవత్వాన్ని తెలియచేసే ధర్మశాస్త్ర గ్రంథాలకు లేక పాత నిబంధనకు అవి సూచనగా ఉన్నాయి. ఆ తుమ్మకర్ర బంగారు ఆ స్తంభమును చూచినప్పుడు ఒక సత్యము బయలుపరచబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సత్యము. 5 ఒకే రకంగా తయారు చేయబడ్డాయి.
ఒకే రకమైన వస్తువులతో అనగా మెటీరియల్‌తో తయారు చేయబడ్డాయి. ఆ 5 ఏ తేడా లేదు. 5 తుమ్మకర్ర ఉంది లోపల, వెలుపల బంగారు రేకు పొదిగించబడింది. అనగా పాత నిబంధన అంతా కూడా అందరూ పాత నిబంధన భక్తులందరూ వ్రాసిన గ్రంథకర్తలందరూ యేసుక్రీస్తు గురించిన సత్యాన్ని వారు ఒకే విధంగా వారు వివరించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత. ఆయన దేవుడు, ఆయన దేవుడుగా ఉన్నవాడు మానవుడిగా వచ్చాడు. ఆయన మానవత్వం అనే దైవత్వాన్ని ఆహ్, ఆహ్, స్తంభములు తెలియపరుస్తున్నాయి. ద లా ఆఫ్ మోసెస్ యేసుక్రీస్తు పాత నిబంధనలో మర్మంగా ఉన్నాడు. హి ఈస్ ఎ మిస్టరీ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ హి ఈస్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధనలో మర్మంగా ఉన్న ఆయనను కొత్త నిబంధనలో బయలుపరచబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆ సత్యము పాత నిబంధనలో మరుగుగా ఉండేది కానీ కొత్త నిబంధనలో అది బయలుపరచబడింది. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 25, 27 వచనాలలో ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులతో ప్రభు మాట్లాడుతూ వారు చివరికి వారు మరి వారు మాట్లాడుతుండగా వారి గురించి ప్రభు అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందబుద్ధులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఈ 5 స్తంభములు చేసే పని అదే. ఈ 5 స్తంభములు చూచినప్పుడు ఆ ప్రేక్షకునికి చూపరికి అర్థమయ్యే సత్యమిదే. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో ఎవరిని గూర్చిన భావముంది, ఎవరిని గూర్చిన సత్యముంది, మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సత్యము. తను గూర్చిన వచనముల భావము అందులో ఇమిడి ఉంది. పైన చెప్పాడు, ఇలాగూ శ్రమపడాలి. అవును, క్రీస్తు శ్రమపడాలి అనేవి తెలియజేస్తున్నాయి. ఆయన మానవత్వము, దేవుడుగా ఉన్నవాడు మానవుడిగా వచ్చాడు. మనుష్య రూపంగా వచ్చాడు. రక్త మాంసంలో పాలివాడయ్యాడు. ఆయనకొక శరీరాన్ని తండ్రి అమర్చి లోకానికి పంపాడు. మాంసయుక్తమైన దేహమందు ఆయన శ్రమపడ్డాడు. ఆయన దేహములో మన కొరకై శిక్ష భరించాడు. దెబ్బలు తిన్నాడు. గాయాలు పొందాడు. నలుగొట్టబడ్డాడు. దేహములో ఆయన మన శిక్ష యావత్తును భరించాడు. ఆయన రక్తమును కార్చాడు. క్రీస్తు శ్రమపడి అని ఇది అగత్యము అని మోషేయు ప్రవక్తలు తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తును గూర్చిన సత్యము ఆ 5 స్తంభములు, ఆ ద్వారము, చచ్చౌకముగా ఉన్న ద్వారము, చతురస్రాకారములో ఉన్న ద్వారము తెలియపరుస్తుంది. సత్యములోనికి నడిపించబడాలంటే మానవుడు యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది. 4 వైపులా సమమైన కొలతలు గలవాడు. ఎవరు చూసినా, ఎటు చూసినా తిప్పి, అటు చూసినా, ఇటు తిప్పిన అటు చూసినా ఆయనలో ఒకే కొలతలున్నాయి. తారతమ్యాలు లేవు, తేడాలు లేవు. ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు. ఆయనలో ఏ లోపము లేదు. ఎవరు ఎంత తరచి చూచినా ఆయన ఒక్కడే. ఆయనలో ఉన్న ఆయనే సత్యమై ఉన్నాడని, అలాగే ఆ స్తంభములు 5 స్తంభములు ధర్మశాస్త్రానికి గుర్తుగా మోషేకు ప్రవక్తలకు గుర్తుగా ఉండగా వారందరూ కూడా ఆ సత్యవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్ష్యమిస్తున్నారు. ఆయన శ్రమపడాలి. సత్యము కోసం ఆయన హింసించబడాలి. ఆయన సిలువ వేయబడాలి. శ్రమ పట్టబడాలి. శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అని చెప్పాడక్కడ.
శ్రమపడి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేపబడాలి. ఆయన మహిమలో ప్రవేశించబడాలి అనే సంగతిని ఆహ్, 5 స్తంభములు ధర్మశాస్త్రానికి సూచనగా అందులో ఉన్న క్రీస్తును బయలుపరుస్తున్న ధర్మశాస్త్ర గ్రంథాలు ప్రవచనాలుగా మనం చూస్తాం. అందులో క్రీస్తు ఉన్నాడు. అదే ఆయనను గూర్చిన సత్యము బయలుపరచబడుతుంది. ఆయన సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 45వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఆహ్, అంద్రెయ, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. యేసు క్రీస్తుని గురించి ఒక సత్యం వారు కనుక్కున్నాడు. ధర్మశాస్త్రములో ఆయన బయలుపరచబడ్డాడు. మోషేయు ప్రవక్తలు ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ధర్మశాస్త్రము ఆయనను గూర్చిన సత్యాన్ని బయలుపరుస్తుంది. సత్యములోనికి మానవు నడిపించేది మన ప్రభువైన యేసుక్రీస్తు. ధర్మశాస్త్రములు, వేదాలు, గ్రంథాలు తరచి చూడగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన సత్యవంతుడై ఉన్నాడు. నిజమైన దేవుడుగా ఉన్నాడు అనే సంగతిని అక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన గురించి నతనయేలు ఫిలిప్పు నతనయేలును కొనుక్కొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అని నతనయేలుతో చెప్పాడు. అలాగుననే మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో 5:17లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నెరవేర్చుటకు వచ్చినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అవును. ఆ 5 స్తంభములలో దాగి ఉన్న ప్రభువును గురించి ప్రవచనమేంటి? నెరవేర్పేంటి? అందులో దాగి ఉన్న ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. వాటిని వచ్చేందుకు రాలేదు అనే సత్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. నెరవేర్చుటకే వచ్చాను. ఎలాగో నెరవేర్చాడు? ఆ ధర్మశాస్త్రములో వ్రాయబడిన ప్రకారంగా ఆ బలులను పోలిగ్గా ఆ నెరవేర్పుగా ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డాడు. ఆయన మన నిమిత్తమై రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ధర్మశాస్త్రము ప్రవక్తల విషయాన్ని బోధించారు. అది నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఆయనను గూర్చిన సత్యము, ఆయన సత్యమై ఉన్నాడు అనే సంగతిని ఆ యొక్క ధర్మశాస్త్రములో 5 గ్రంథాలలో ఉన్న సంగతిని మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన మన నిమిత్తమై లోకానికి వచ్చిన దేవుడుగా ఉన్నవాడు, నరుడుగా ఆయన మన కోసం ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శ్రమ పడవలసి ఉంది. మన నిమిత్తమై శిలువలో మరణించవలసి ఉంది. ఆయన సత్యమై ఉన్నాడు. ఆ విషయాన్ని మందిరపు గుడారపు ద్వారము తెలియపరుస్తుంది. అలాగే పిలాతు ఎదుట ప్రభువు తీర్పుకు నిలబడినప్పుడు పిలాతు వేసిన ప్రశ్నలో కొన్ని మనం చూస్తాం. అక్కడ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్తలో పిలాతు ఎదుట తీర్పుకు నిలబడిన ప్రభువుతో సంభాషిస్తుండగా 18వ అధ్యాయం యోహాను సువార్త 18లో
37 వచనం చూద్దాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అని అన్నాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విను అన్నాడు. పిలాతుకు సత్యమంటే ఏమిటో తెలుసుకున్న కుతూహలం కలిగింది, కానీ ఆయన తెలుసుకోలేకపోయాడు. నేనే సత్యము, సత్యం ఆయన ఎదుట ఉండగా, సాక్షాత్తు సత్యము తన ఎదుట నిలబడి ఉండగా, పిలాతు సత్యమనగా ఏమిటి అని ఇంకా ప్రశ్నిస్తున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చితిని. ఆ మందిరపు గుడారము యొక్క ద్వారము యేసు ప్రభు సత్యము అనే సంగతిని తెలియపరుస్తుంది. ఆ చతురస్రాకారంలో ఉన్న ద్వారపు కొలతలు, అలాగే 5 స్తంభములు ఆ తుమ్మకరతో చేయబడి బంగారు రేకుతో పొడిగించబడిన 5 స్తంభములు ఆయనను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఆయన సత్యవంతుడని సాక్ష్యమిస్తున్నాయి. ఆయన సత్యము అని సాక్ష్యమిస్తున్నాయి. సత్యమును ఎరగాలంటే ఆయన ద్వారానే సాధ్యం. సత్యమును ఆయన లోకానికి బయలుపరిచాడు, సాక్ష్యమిచ్చాడు. నేనే సత్యమును అని అన్నాడు. సత్య సంబంధి అయిన వాడు ఆయన వద్దకు వస్తాడు. ఆయన వద్దకు వచ్చి సత్యమనగా ఏమిటో తేటగా గ్రహిస్తాడు. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో 7వ వచనంలో, ఆయన ఈ లోకంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఇలాగూ చెప్పాడు అన్నట్టు మాట్లాడుతూ 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని అన్నాడు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి. ఆనాడు గ్రంథస్థము చేయబడలేదు. అవన్నీ పుస్తకాలు గ్రంథపు చుట్టలుగా ఉన్నాయి. హోషేయ గ్రంథము 6:6లో, కీర్తనలు 40వ కీర్తన 6లోను, అలాగే యోహాను సువార్త 6:38లోను నీ చిత్తము అని మనం చూస్తున్నాం. ఆ గ్రంథపు చుట్టలో ఆయనను గూర్చి వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తును గూర్చిన సత్యము, ఆయన ఎవరో, దేవుడుగా ఉన్నవాడు మానవుడయ్యాడు, మానవ జాతి పాపాల కొరకై శ్రమపడ్డాడు, ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అర్పించబడ్డాడు అనే సత్యము బయలుపరచబడింది. ఆ గ్రంథపు చుట్టలో ఆయన గూర్చి వ్రాయబడి ఉంది. ఆ ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్న 5 స్తంభములు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ ద్వారపు చతురస్రాకారపు చచ్చోకపు కొలతలు గల ఆ ద్వారము ఆయన సత్యవంతుడు, పరిపూర్ణుడు అనే సంగతిని తెలియపరుస్తున్నాయి. ఎవరే గాని సత్యమును గూర్చి తెలుసుకోవాలనుకుంటే, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలంటే ఆ ద్వారము గుండా వెళ్ళాలి. ఆ ద్వారము ప్రవేశములోనే యేసుక్రీస్తు ఎవరో తేటగా బయలుపరచబడి ఉంది. తేటగా ఆయన సత్యమనే విషయాన్ని ఆ గుడారపు ద్వారపు చతురస్రాకారపు కొలతలు, ఆకారము, అలాగే 5 స్తంభములు తెలియపరుస్తున్నాయి. ఆయన సత్యము నిమిత్తమై సాక్షి అయ్యాడు. నమ్మకమైన సత్య సాక్షి. సత్యమునకు సాక్ష్యం ఇచ్చిన వాడాయన. సత్యము నిమిత్తమై హతసాక్షి అయిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సత్యము చెప్పినందుకే ఆయనను సిలువ వేశారు. ద్వేషించారు, అసూయపడ్డారు, సిలువ వేశారు. మనుష్యుడు సత్యమును తెలుసుకోవాలంటే, సత్యమయ్యున్న దేవుని ఎరుగాలంటే ఆయన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. మొదటి యోహాను పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయములో 20వ వచనం. 1 John 5:20. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని
దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు అని చూస్తున్నాం. సత్యవంతుడైన దేవుని లోకానికి బయలుపరిచినవాడు. ఈ నమ్మకమైన సత్య సాక్షి మన ప్రభువైన యేసుక్రీస్తు. నేనే సత్యమునని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గుడారపు ద్వారములు దగ్గర నిలబడినప్పుడు వారు ఆ యొక్క ద్వారపు కొలతలను, ఆ స్తంభములను చూచినప్పుడు మర్మమయ్యున్న మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సత్యవంతుడు, సత్యమై ఉన్నాడు. హి ఈస్ ద ట్రూత్ అనే విషయాన్ని తేటపరుస్తున్నాడు. ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి తన శరీరాన్ని మన కొరకు సిలువలో అప్పగించి, ప్రాయశ్చిత్తమైన బలిగా అప్పగించబడి, ఆయనందు విశ్వాసముంచిన వారికి రక్షణ ఇచ్చాడు. సత్యవంతుడైన దేవుని ఎరిగే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టి మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని, ఆయనే సత్యమై ఉండగా ఆత్మతోనూ సత్యముతోనూ మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి అర్పించుదుము గాక.